సీరియస్ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని సొంత పార్టీ నేతలకి సీఎం హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని రేవంత్ తేల్చి చెప్పేశారు. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని క్లారిటీ ఇచ్చారు. సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని సొంత పార్టీ నేతలకి సీఎం హెచ్చరించారు. దీనిపై మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఏంటి మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మేము పార్టీ లైన్ దాడతామంటున్నారు, కానీ చాలా క్లియర్గా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేయొద్దు, ఎవరు కూడా పార్టీ లైన్ క్రాస్ చేస్తే చర్యలుంటాయి. దీనివల్ల ఆ పార్టీ లైన్ క్రాస్ చేసి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎవరు కూడా పార్టీ లైన్ దాటకూడదు. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం అన్ని కోణాల్లో, అటు సామాజిక కోణాల్లో మరియు పార్టీ అభివృద్ధి అంటే ఎక్కడైతే జిల్లాలకు సంబంధించి రిప్రజెంటేటివ్ మంత్రి లేరో అక్కడ అన్ని స్థాయిలో ఆలోచించి ఇది ఒక మంత్రి సమావేశానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం. దాని పట్ల ఎవరు కూడా మాట్లాడకూడదు, పార్టీ లైన్ క్రాస్ చేయకూడదు అంటూ కూడా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇటీవల కాలంలో 4 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మాకు మంత్రి స్థానం కేటాయించని పక్షాన పార్టీకి మేము డెడ్ లైన్ ఇస్తున్నామంటూ కూడా పార్టీని ఒక రకంగా వారు వాళ్ళ మాట్లాడిన మాటలపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మీ ఇష్టం వచ్చిన వారికి ఎమ్మెల్యే పదవి మీరే కేటాయిస్తారని చెప్పేసి హామీ ఇస్తున్నారు. ఏంటి ఈ యొక్క విషయం పైన ప్రస్తుతానికి ఎట్లాంటి చర్చ చేయకూడదు. మంత్రివర్గ విస్తరణ పైన కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం మొత్తం కూడా ఈ యొక్క అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు ఎవరు కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణపై ఇక్కడ కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వడం జరిగింది. మే 1 నుంచి కూడా జూన్ 2 వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా అయితే కార్యాచరణ చేసుకోవాలంటూ కూడా వారికి అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ ఇట్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాకు కావాలని చెప్పేసి మాట్లాడడం తగదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండండి. ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి ఖచ్చితంగా పార్టీ గుర్తించి ఒక మంత్రి పదవి ఇస్తుందని చెప్పేసి కూడా వారికి అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క భూభారత్ చట్టం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి జూన్ 2 వరకు కూడా ఈ యొక్క కార్యాచరణ తీసుకొని వాళ్ళంతా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ప్రజల్లోకి వెళ్లి పూర్తి స్థాయిలో ప్రజాసేవల్లో నిమగ్నమై ఉండాలి. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే ఉండాలని చెప్పేసి కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మరో 5 ఏళ్లలో అధికారంలో ఉండే విధంగా ప్రజాసేవలో నిమగ్నమైతే తప్ప వారికి భవిష్యత్తు ఉండదు. ముఖ్యంగా ఈసారి మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాలి. ఇప్పటికే సన్న బియ్యం లబ్ధిదారులకు సంబంధించి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా వారి ఇంట్లో భోజనం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినా సరే కొంతమంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ యొక్క లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయని పరిస్థితుల నేపథ్యంలో వారందరూ కూడా ఖచ్చితంగా వెళ్లాలని చెప్పేసి సీరియస్ గా వార్నింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. అధిష్టానం నిర్ణయం మేరకు అన్ని కోణాల్లో ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకుంటుంది. ఎవ్వరికి కూడా
అన్యాయం జరగదు. ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా అటు సామాజిక పరంగా ఇటు జిల్లాలకు అంటే పార్టీ బలోపేతం చూసి అన్ని విధాలుగా ఆలోచించి ప్రభుత్వం ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా ఎట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలకు సూచించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.